హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 10th చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజ ధర్మాలలోని ఎక్సర్సైజ్ 10 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 5th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారో. ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:5:6 దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇట్స్ సైడ్స్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, యాంగిల్స్ యొక్క రేషియో ఇచ్చారు. మనల్ని ఏం కనుగొనమన్నారు, సైడ్స్ యొక్క రేషియో అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, సో ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ కదా. సో ఇక్కడ ABC. సో ఈ యాంగిల్స్ యొక్క రేషియో అనేది మనకి ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, సైడ్స్ కనుక్కోవాలి. ఓకే, సో సైడ్స్ యొక్క రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మరి ఇది ఎలా రాస్తాం, యాంగిల్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, అంతే కదా. సో వాటి యొక్క రేషియో అనేది మనకి ఇచ్చారు కాబట్టి ఎలా రాయాలంటే, ఫస్ట్ A/1, ఓకే, A/1 ఈక్వల్ టు B/5, నెక్స్ట్ C/6. ఓకేనా, A/1 ఈక్వల్ టు B/5 ఈక్వల్ టు C/6. సో ఫస్ట్ A/1 ఈక్వల్ టు B/5 తీసుకుంటే, ఓకే, A/1 ఈక్వల్ టు B/5 అయితే అప్పుడు ఏమవుతుంది, B ఈక్వల్ టు ఏమొస్తుంది, 5A అవుతుంది, అంతేనా. B ఈక్వల్ టు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 5A అవుతుంది. సో నెక్స్ట్ A/1 ఈక్వల్ టు C/6 తీసుకుంటే అప్పుడు C ఈక్వల్ టు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 6A అవుతుంది. ఓకేనా, సో B ఈక్వల్ టు 5A, C ఈక్వల్ టు 6A. సో మనకి తెలుసు, ఏం తెలుసు, ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు వాటి యొక్క యాంగిల్స్, సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుందని మనకు తెలుసు. సో అది ఇక్కడ రాద్దాం. సో ట్రయాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, సో యాంగిల్ A ఈక్వల్ టు ఏమవుతుంది, A ఈక్వల్ టు ఏనే కదా. సో A, నెక్స్ట్ B అంటే ఎంత, 5A, C అంటే ఎంత వచ్చింది, 6A ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, సో నెక్స్ట్ A ప్లస్ 5A అంటే 6A ప్లస్ 6A అంటే ఎంత అవుతుంది, 12A అవుతుంది. 12A ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో అప్పుడు A ఈక్వల్ టు ఏమవుతుంది, 180/12, అంతేనా. 180/12 క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 12 1 జా 12, 6 ఉంటుంది, 6 0 అంటే ఎంత, 60, 12 5 జా 60. A ఈక్వల్ టు ఎంత వచ్చింది, 15 డిగ్రీస్ వచ్చింది. సో A ఈక్వల్ టు తెలిసింది మనకి. B ఈక్వల్ టు కనుక్కోవచ్చు కదా. B ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇంతకుముందు ఏమని రాసుకున్నాం, 5A అని రాసాం కదా. సో 5 ఇంటూ A ప్లస్లో ఎంత, 15 డిగ్రీస్ కదా. సో 15 5 జా ఎంత, 75 డిగ్రీస్. B ఈక్వల్ టు ఎంత వచ్చింది, 75 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ C ఈక్వల్ టు 6A కదా. 6A అంటే 6 ఇంటూ 15 డిగ్రీస్, 15 6 90, సో 90 డిగ్రీస్. యాంగిల్ A ఈక్వల్ టు 15 డిగ్రీస్, యాంగిల్ B ఈక్వల్ టు 75 డిగ్రీస్, యాంగిల్ C ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు మనకి యాంగిల్స్ తెలిసాయి. సో ఇప్పుడు సైడ్స్ యొక్క రేషియో అనేది మనం కనుక్కోవాలి. సో సైడ్స్ అంటే ఏమని చెప్పాను, ఇప్పుడు A అనేది ఒక సైడ్, B అనేది ఒక సైడ్, C అనేది ఒక సైడ్, స్మాల్ ABCలు చెప్తున్నా. సో వీటి యొక్క రేషియో కనుక్కోవాలి. రేషియో అంటే ఎలా తీసుకుంటాం, A:B:C. ఓకే, స్మాల్ A ఈజ్ స్మాల్ B ఈజ్ స్మాల్ C ఈక్వల్ టు, సో ఇక్కడ ఏం రాస్తాం, యాంగిల్స్ కాబట్టి sin A ఈస్ట్, sin B ఈస్ట్, sin C. ఓకే, సో నెక్స్ట్ sin A అంటే sin A ఎంత, యాంగిల్ ఎంత వచ్చింది, 15 డిగ్రీస్, sin 15. నెక్స్ట్ sin B అంటే 75 డిగ్రీస్ ఈజ్ sin C అంటే ఎంత, 90 డిగ్రీస్. ఓకేనా, సో దట్ ఈక్వల్ sin 15 వాల్యూ మనకి తెలుసు. sin 15 వాల్యూ ఎంత, √3 - 1/2√2. ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇంతకుముందు, √3 - 1/2√2. సో నెక్స్ట్ sin 75 ఎంత, √3 + 1/2√2. ఓకే, sin 75 వచ్చేసి √3 + 1/2√2. నెక్స్ట్ sin 90 వాల్యూ ఎంత, 1 కదా. ఓకే, సో నెక్స్ట్ √3 - 1, √3 + 1, నెక్స్ట్ ఇది ఇక్కడ వస్తే ఏమవుతుంది, 1 × 2√2 అంటే 2√2. ఓకేనా, సో ఇవి సైడ్స్ యొక్క రేషియో. A:B:C ఈక్వల్ ఎంత వచ్చింది, √3 - 1 ఈజ్ √3 + 1 ఈజ్ 2√2 అనమాట. ఇది రేషియో ఆఫ్ సైడ్స్. ఓకే, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ 2 of BC cos A plus CA cos B plus AB cos C ఈక్వల్ టు A² + B² + C² అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా, సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే LHS పార్ట్ తీసుకుందాము, దాని నుండి RHS ప్రూవ్ చేద్దాం. ఓకేనా, ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ LHS ఏముంది,
2 ఆఫ్ బీసీ కాస్ ఏ ప్లస్ సిఏ కాస్ బి ప్లస్ ఏబి కాస్ సి. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, 2 ఆఫ్ బీసీ కాస్ ఏ అని వచ్చింది. ఫస్ట్ బీసీ కాస్ ఏ. సో నెక్స్ట్ ఏమొచ్చింది, బి తర్వాత ఏమొస్తుంది, సి వస్తాయిగా. సో సిఏ కాస్ ఏ తర్వాత ఇక్కడ కాస్ బి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ సి తర్వాత ఏ కదా, తర్వాత ఏ తర్వాత బి వచ్చింది. కాస్ బి అంటే కాస్ సి. సో ఇది ఇలా ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని మనం ఏమని రాయొచ్చు, సిగ్మా 2bc కాస్ ఏ అని రాయొచ్చు కదా దీన్ని. సిగ్మా 2bc కాస్ ఏ. ఓకే, సో దీన్ని సిగ్మా అంటాం, సమేషన్ అని కూడా అంటాము. సో 2bc కాస్ ఏ. సిగ్మా అర్థం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, 2bc కాస్ ఏ తర్వాత 2ca కాస్ బి నెక్స్ట్ 2ab కాస్ సి వస్తుంది అనమాట. ఓకేనా, సో అందుకని దీన్ని మొత్తాన్ని ఒకటేలాగా రాస్తున్నాం కాబట్టి, ఒక దగ్గర రాస్తున్నాం కాబట్టి సిగ్మా అని రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ దట్ ఈక్వల్ సిగ్మా 2bc కాస్ ఏ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం, కాస్ ఏ ఈక్వల్ టు మనకి ఈ ఫార్ములా తెలుసు ఏంటి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ కాస్ ఏలో వచ్చేది రాస్తున్నా, సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ తెలుసు కదా. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, క్వశ్చన్లో కాస్ ఏ కావాలి. సో కాస్ ఏ ఈక్వల్ టు రావాలంటే ఈ మైనస్ 2bc కాస్ ఏని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, ఏ స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఓకే, సో ఇక్కడ మైనస్ 2bc కాస్ ఏ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ 2bc కాస్ ఏ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ దట్ ఈక్వల్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది. సో రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ కాస్ ఏ కావాలి. ఓకే, సో కాస్ ఏ కాబట్టి కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc అవుతుంది. ఓకే, సో ఇక్కడ అది రాద్దాం మనం, కాస్ ఏ ప్లేస్లో అది రాద్దాం. ఓకే, సో అలా అయినా రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్ 2bc కాస్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది కదా. సో అదైనా రాయొచ్చు. సో ఇక్కడ నేను కాస్ ఏ ఈక్వల్ టు అని రాస్తున్నాను. ఒకసారి చూడండి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఓకే, సో 2bc అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి, సిగ్మా ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ సిగ్మా అని పెట్టాం కదా. సో అంటే దాని కంటిన్యూషన్ పార్ట్ ఏమేమి వస్తుంది, ఫస్ట్ రాద్దాం, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి తర్వాత ఏమొస్తుంది, సి వస్తుంది కదా, సి స్క్వేర్ ప్లస్ సి తర్వాత ఏ స్క్వేర్ మైనస్ ఏ తర్వాత మళ్ళీ బి స్క్వేర్. సో నెక్స్ట్ సి తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏ తర్వాత బి వస్తుంది, బి స్క్వేర్ మైనస్ బి తర్వాత సి. ఓకే, సి స్క్వేర్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చెక్ చేద్దాం. చూడండి, మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సర్, ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సర్, ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాన్సర్. ఓకే, సో రిమైనింగ్ ఏముంది ఇక్కడ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, సో ఇది దేని ఈక్వల్ టు వచ్చింది, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇది వచ్చింది. సో మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేరే కదా, క్వశ్చన్లో అదే ఇచ్చారుగా. సో దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి, సారీ 8th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ప్రూవ్ దట్ బి ప్లస్ సి, ఓకే, బి ప్లస్ సి కాస్ ఏ ప్లస్ సి ప్లస్ ఏ కాస్ బి ప్లస్ ఏ ప్లస్ బి కాస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ బి ప్లస్ సి కాస్ ఏ అని ఉంది కదా. సో ఇక్కడ సి ప్లస్ ఏ కాస్ బి అని ఉంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ దానికి సపరేట్ రాద్దాం. ఓకే, బి కాస్ ఏ ప్లస్ సి కాస్ ఏ. ఓకే, నెక్స్ట్ సి కాస్ బి ప్లస్ ఏ కాస్ బి ప్లస్ ఏ కాస్ సి ప్లస్ బి కాస్ సి. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, బి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ బి, ఇవి రెండు ఒకరి దగ్గర రాద్దాము. బి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ బి ప్లస్ నెక్స్ట్ సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి ఒక దగ్గర రాద్దాం, ఏ కాస్ సి ప్లస్ ఇంకేం మిగిలింది ఇక్కడ, సి కాస్ బి ప్లస్ బి కాస్ సి, సి కాస్ బి ప్లస్ బి కాస్ సి. ఓకేనా, సో ఇక్కడ బి కాస్ ఏ ప్లస్ ఏ
కాస్ బి ఒకటి, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి, నెక్స్ట్ సి కాస్ బి ప్లస్ బి కాస్ సి. సో వీటి వాల్యూస్ మనకి తెలుసు. సో ఇవి ఏంటి ప్రొజెక్షన్ రూల్స్ అంటాం కదా. సో ప్రొజెక్షన్ రూల్స్లో అంటే ఇప్పుడు బి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, సి అవుతుంది. ఓకేనా, బి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ బి ఈక్వల్ టు ఏంటి, సి, ప్లస్ సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, బి అవుతుంది. ఓకే, ప్లస్ సి కాస్ బి ప్లస్ బి కాస్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈక్వల్ సి ప్లస్ బి ప్లస్ ఏ వచ్చింది కదా. సో వీటిని ఆర్డర్గా రాద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th one. ప్రూవ్ దట్ బి మైనస్ ఏ కాస్ సి ఇంటూ సైన్ ఏ ఈక్వల్ టు ఏ కాస్ ఏ సైన్ సి అని ప్రూవ్ చేయమన్నారు. సో ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, బి మైనస్ ఏ కాస్ సి ఇంటూ సైన్ ఏ, ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాము. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకొని దీంట్లో బి ఈక్వల్ టు ఏమని చెప్పాను ఇంతకుముందు, బి ఈక్వల్ మనం ఏం రాసాము, బి ఈక్వల్ టు సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి అని రాసాం కదా పైన క్వశ్చన్లో. బి ఈక్వల్ టు ఏంటి, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి. ఓకే, ఇక్కడ బి ఉన్న ప్లేస్లో మనం ఇది రాద్దాము. ఓకేనా, బి ఉన్న దగ్గర ఏం రాద్దాం, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి రాద్దాం. సో అది ఇక్కడ రాస్తున్నా, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి మైనస్ ఏ కాస్ సి. ఓకే, ఏ కాస్ సి అలానే ఉంచాం, ఇంటూ సైన్ ఏ. సో నెక్స్ట్ సి కాస్ ఏ ఇక్కడ ప్లస్ ఏ కాస్ సి మైనస్ ఏ కాస్ సి అనేది క్యాన్సిల్ అయిపోతాయి, అంతే కదా. సి కాస్ ఏ ఇంకేం మిగిలింది, సైన్ ఏ మిగిలింది. ఓకే, సి కాస్ ఏ సైన్ ఏ మిగిలింది, అంతేనా, సి కాస్ ఏ సైన్ ఏ. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక ఫార్ములా తెలుసు, ఏంటి, సిలో వచ్చేలాగా ఏం తెలుసు మనకి, సి బై సైన్ సి ఈక్వల్ టు ఏంటి, 2r కదా. సి బై సైన్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, 2r. ఓకే, అప్పుడు సి ఈక్వల్ టు ఏమవుతుంది, 2r సైన్ సి. ఓకేనా, సి బై సైన్ సి ఈక్వల్ టు 2r, సి ఈక్వల్ టు ఏమవుతుంది, 2r సైన్ సి వస్తుంది. ఇది వస్తే మల్టిప్లై అవుతుంది కదా, క్రాస్ మల్టిప్లై చేసామన్నమాట. ఓకేనా, సో సి ఉన్న ప్లేస్లో మనం ఏం రాద్దామంటే 2r సైన్ సి రాద్దాం. ఓకేనా, సి ఉన్న దగ్గర ఏం రాద్దాం, 2r సైన్ సి కాస్ ఏ సైన్ ఏ. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ 2r ఉంది, ఈ సైన్ ఏ ఇక్కడ రాద్దాం. ఓకేనా, 2r సైన్ ఏ సైన్ సి కాస్ ఏ. ఓకేనా, 2r సైన్ ఏ సైన్ సి కాస్ ఏ, ఈ సైన్ ఏని ఇక్కడ రాశాను అనమాట. ఇప్పుడు 2r సైన్ ఏ ఈక్వల్ టు మనకి తెలుసు ఏంటి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు ఏంటి, 2r కదా. ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 2r. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 2r సైన్ ఏ కదా. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 2r సైన్ ఏ. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ ఏ. అంటే ఇక్కడ 2r సైన్ ఏ ఉన్న దగ్గర మనం ఏ రాయొచ్చు కదా, 2r సైన్ ఏ ఉన్న ప్లేస్లో ఏ రాయొచ్చు కదా. సో అది ఇక్కడ రాద్దాము, ఏ సైన్ సి కాస్ ఏ దట్ ఈక్వల్ ఏ కాస్ ఏ ముందు రాస్తున్నా, కాస్ ఏ సైన్ సి, ఏ కాస్ ఏ సైన్ సి వచ్చింది. సో దేర్ ఫోర్ అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది క్వశ్చన్లో, బి మైనస్ ఏ కాస్ సి ఇంటూ సైన్ ఏ ఈక్వల్ టు ఏ కాస్ ఏ సైన్ సి అని ప్రూవ్ చేయమన్నారు. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఇంతే కదా ప్రూవ్ చేయమనింది. ఓకేనా, సో దీంతో 9th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.